హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 థర్డ్ వీక్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉంది అండ్ అలాగే ఈ వారం ఎవరు డేంజర్ జోన్లో ఉండబోతున్నారు అండ్ ఈ వారం ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉండబోతున్నాయి. వైల్డ్ కార్డ్గా కామనర్స్ నుంచి అండ్ సెలబ్రిటీస్ నుంచి రాబోతున్నారు. సెలబ్రిటీస్లో అయితే ఎక్స్ కంటెస్టెంట్ అమర్దీప్ అయితే రాబోతున్నాడు అనమాట. సో ఈ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లేస్లో అయితే రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్కి మంచి ఓటింగ్ అయితే జరుగుతుంది, 26% ఆఫ్ ఓటింగ్. సెకండ్ ప్లేస్లో ఫ్లోరా షైని ఉంది. నిజంగా ఇది షాకింగ్ అనే చెప్పుకోవచ్చు. ఫ్లోరా షైనికి ఈ రేంజ్లో ఓటింగ్ జరగడానికి మెయిన్ రీజన్ సుమన్ శెట్టి. ఫ్లోరా షైనికి సుమన్ శెట్టికి మధ్య మంచి ర్యాంపో ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇష్యూస్ లేవు. అండ్ ఫ్లోరా షైని ఎక్కువగా సుమన్ తోటే టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి తన ఓటింగ్స్ అయితే ఫ్లోరా షైనికి రావడం జరుగుతుందన్నమాట. ఫ్లోరా షైనికి కూడా 20-25% ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. థర్డ్ ప్లేస్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు 13% ఆఫ్ ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో హరిత్ హరీష్ 13% ఆఫ్ ఓటింగ్తో ఉంటే రీతు చౌదరికి అయితే చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రీతు చౌదరికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం ఎక్కువే అని చెప్పుకోవచ్చు. బట్ తనకి హరిత హరీష్ కళ్యాణ్ కంటే కూడా తక్కువ ఓటింగ్ జరగడానికి మెయిన్ రీజన్ హౌస్లో తన బిహేవియర్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు అనమాట. అలాగే ఈ వారం వైల్డ్ కార్డ్గా ఎక్స్ కంటెస్టెంట్లలో ముఖ్యంగా అమర్దీప్ రాబోతున్నాడు. అమర్దీప్ వస్తే మాత్రం సీజన్ ఓ రేంజ్లో లేస్తుంది. కాంట్రవర్సీస్ కావచ్చు, అమర్దీప్ గేమ్ ప్లానింగ్ కానీ ఆల్రెడీ గేమ్ ఆడాడు కాబట్టి ఒక సీజన్లో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. గేమ్కి కూడా మంచి హైప్ ఉంటుంది. సీజన్కి కూడా బాగా హెల్ప్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే అమర్దీప్తో పాటు సీరియల్ యాక్టర్ కావ్య, నిఖిల్ అంటే తెలుస్తుంది అందరికీ, కావ్య రాబోతుంది. అండ్ అలాగే సుహాసిని కూడా రాబోతుంది. అండ్ అలెక్కే చిట్టి పికిల్స్ ఫేమస్ అయిన రమ్య, వీళ్ళ నలుగురు అయితే రాబోతున్నారనమాట. ఇంకా కామనర్స్ నుంచి అయితే నాగా, దివ్య నిఖిత అండ్ షాకిబ్, వీళ్ళ ముగ్గురు అయితే రాబోతున్నారు. ఈ రోజే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అమర్దీప్ ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్